close till I get up. Time is better. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇప్పుడు మనం సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనం పచ్చిమిర్చి తీసుకుని ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకులు, ఫోర్ ఆనియన్స్ నేను కట్ చేసుకుని ఆయిల్లో వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం పసుపు, కొంచెం మిరియాలు స్పైసీ కోసం. ఇప్పుడు మనం అవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్లో మొత్తం అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం అవి డీప్ ఫ్రై అయినంత వరకు మనం కలుపుకుందాం. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఆనియన్స్ త్వరగా వేగాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే బేగా అవి వేగిపోతాయి అన్నమాట. ఆనియన్స్ బాగా మనం అలా కలుపుకుంటే బేగా త్వరగా అవి ఫ్రై కూడా అయిపోతూ ఉంటుంది. అదే మనం కలుపుకుంటుంటే త్వరగా మాడిపోతాయి. నేను 4 టమాటీ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. ఎందుకంటే చికెన్లో గ్రేవీ ఎక్కువ రావాలంటే టమాటీ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెంసేపు తర్వాత మనం తీసి చూద్దాం. టమాటీలు మగ్గాయి కదా. మళ్ళీ మూత తీసి మనం చూద్దాం టమాటీ ఎంతవరకు వేగింది అనేది. చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా జ్యూసీగా కొంచెం బాగా ఫ్రై అయింది టమాటీ జ్యూస్ అంతా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ప్రతి కర్రీలో కరివేపాకు వేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ని మనం మొత్తం వేసేసుకుందాం. ఇది 1/2 కిలో చికెన్ తీసుకున్నాం మేము. ఇప్పుడు చికెన్ వేసుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు మనం బాగా అంతా కలుపుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారా, చికెన్లో వాటర్ అంతా బయటికి వచ్చేసింది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, గరం మసాలా వేసుకుందాం. మసాలా పౌడర్స్ వేయడం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాం. చూసారు కదా, ఇప్పుడు చికెన్ మనకి బాయిల్ అవుతుంది. కారం మనం కర్రీకి తగినంత కారం కూడా వేసుకుందాం. మీకు ఎంతైతే తినాలి అనుకుంటారో, అంటే కొంతమంది స్పైసీ తింటారు, నార్మల్గా తినేవారు ఉంటారు. మన టేస్ట్ బట్టి మనం కారం అనేది వేసుకుందాం. ఇప్పుడు మొత్తం కారం అంతా వేసాను. నేనైతే చికెన్లో అసలు వాటర్ వేయలేదు, చికెన్లో వచ్చిన వాటర్తోనే కర్రీ చేశాను. ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకుందాం పైన గార్నిష్ కోసం. చూసారు కదా, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్టీ చికెన్ కర్రీ సింపుల్గా త్వరగా కూడా అయిపోతుంది మనకి.
ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.